హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజతెల్ల. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 సిటిజన్షిప్ అంటే భారతదేశ పౌరసత్వం ఎలా తీసుకోవాలి, అంటే ఎలా ఇవ్వాలి అనే దాన్ని పార్ట్ 2 లో భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వడానికి అండ్ తీసేయడానికి ఎవరెవరికి ఇవ్వాలి అని ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 10th వరకు ఉంటుంది. ఆర్టికల్ 11 వచ్చేసి భారతదేశంలో పౌరసత్వంలోని ఏవైనా సవరణలు చేయాలి అంటే, ఏదైనా మార్చాలి అంటే దాన్ని ఈ ఆర్టికల్ 11 ద్వారా చేసేవారు. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆర్టికల్ 5 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారతదేశ ప్రజలకి ఎలా పౌరసత్వం ఇవ్వాలి అనే దాని మీదనే ఈ ఆర్టికల్ 5 చెప్పబడింది. ఆర్టికల్ 5 ప్రకారం 1950 జనవరి అప్పటికి ఎలా ఇచ్చారు అంటే, భారతదేశంలో పుట్టిన వ్యక్తికి పౌరసత్వం ఇచ్చేవారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతదేశంలో పుట్టి ఉన్న భారతదేశ పౌరసత్వం ఇచ్చేవారు. అది కాకుండా భారత రాజ్యాంగం అమలులోకి రాకన్నా ముందు 5 సంవత్సరాలు స్థిర నివాసం ఉంటే వాళ్ళనికి కూడా భారతదేశ పౌరసత్వం ఇవ్వడానికి ఆర్టికల్ 5 ఈ దానికి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. బట్ కాలానుగుణంగా ఈ ఆర్టికల్ 5 ని కొంచెం మార్చాల్సి వచ్చింది. సో ఇది మార్చాలన్నప్పుడు మనలు ఏం చేశారంటే, మనకున్నటువంటి రాజ్యాంగ సవరణలు అయితే ఉన్నాయో దాని ద్వారా, అంటే ఇప్పుడు ఈ పౌరసత్వం మార్చడానికి ఆర్టికల్ 11 లోనే అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని పెట్టారు. అంటే ఇది ఒక పర్టికులర్ అమెండ్మెంట్ కాకుండా మనం ఒక యాక్ట్ తయారు చేసుకున్నాం. అదే యాక్ట్ ఏంటంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో 1955 లో సిటిజన్షిప్ యాక్ట్ ని మనము తీసుకొచ్చినాం. సో దీంట్లో ఏం చేశామంటే ఆర్టికల్ 5 కి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ వచ్చినాం. సో ఎలా ఉండే అంటే, మన భారత రాజ్యాంగం అమలులోకి ఎప్పుడు వచ్చింది? 26 జనవరి 1950 నుంచి 1987 మధ్యలో ఒకే విధంగా ఉండేది. భారతదేశంలో పుడితే చాలు నీకు భారతదేశ పౌరసత్వం ఇచ్చేటవాళ్ళు. కానీ దీనివల్ల కొన్ని సెక్యూరిటీ భద్రత విషయాలు కొన్ని ప్రాబ్లం రావడం వల్ల భారతదేశంలో పుట్టిన వ్యక్తి, అతని యొక్క తల్లిదండ్రులు కూడా ఎవరో ఒకరు పౌరసత్వం కలిగి ఉన్న వాళ్ళు అయితేనే అతనికి భారతదేశ పౌరసత్వం ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు 1950 నుంచి 87 వరకు ఓన్లీ పుడితేనే ఇస్తే, 1987 నుంచి 2004 వరకు ఇప్పుడు అతను పుట్టినా సరే అతని యొక్క తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి. దీని తర్వాత మళ్ళీ మార్చాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే 2004 నుంచి మనకి ప్రజెంట్ భారతదేశంలో పుట్టిన వ్యక్తి భారతదేశంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారత పౌరసత్వం కలిగి ఉండాలి. అదే విధంగా ఆ తల్లిదండ్రులు దాని అక్రమ వలస ఇల్లీగల్ మైగ్రేటింగ్ అయి ఉండకూడదు అని మళ్ళీ తీసుకొచ్చి మనకి కొన్ని అమెండ్మెంట్ చేసి పెట్టారు. సో ఇలా ఆర్టికల్ 5 వచ్చేసి మనకి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మాత్రమే ఎలా ఇవ్వాలని చెప్పేటువంటిది ఆర్టికల్ 5. దాని తర్వాత కొన్ని మార్పులు చేయడం దేనివల్ల చేశారంటే, మనకు సిటిజన్ యాక్ట్ ద్వారా కొన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చి ఎవరెవరికి పౌరసత్వం ఇవ్వాలి ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఎవరెవరికి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, తర్వాత ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా బై బర్త్, జన్మ ఆధారంగా, అంటే భారతదేశంలో పుట్టిన వ్యక్తి అండ్ భారతదేశంలో పుట్టిన వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒక పౌరసత్వం కలిగి ఉండి అక్రమ వలసదారు కాకపోతే ఆయనకి భారతదేశ పౌరసత్వం ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి వచ్చేసి వంశపారంపర్యంగా ఇచ్చేటువంటి పౌరసత్వం, అంటే భారతదేశంలో పుట్టాల్సిన అవసరం లేకుండా ఆయన విదేశాల్లో పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ వంశస్థులు కానీ ఎవరు అయినా సరే భారతదేశంలో యొక్క పౌరసత్వం కలిగి ఉంటే అతనికి కూడా ఆయన వచ్చి ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ ఉండి గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో అయ్యి ఆయన ఇక్కడ ఉండి దాన్ని అప్లై చేస్తే భారతదేశ పౌరసత్వం ఇచ్చేసేవాళ్ళు. ఇది వంశ పారంపర్యంగా ఇచ్చేది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ద్వారా ఇచ్చే పౌరసత్వం. రిజిస్ట్రేషన్ ద్వారా ఇచ్చే పౌరసత్వం ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్న వ్యక్తి వేరే కంట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చి ఉండాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండి తను రిజిస్ట్రేషన్ చేయించుకొని నేను భారతదేశ పౌరసత్వం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ప్రూవ్ చేసి వాటి యొక్క అన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓకే అయితే తనకు కూడా రిజిస్ట్రేషన్ ద్వారా భారతదేశ పౌరసత్వం ఇచ్చేవారు. ఇంకోటి వచ్చేసి న్యాచురలైజేషన్, అంటే వాళ్ళు కంప్లీట్ గా విదేశీయులైన భారతదేశంలో వచ్చి 12 సంవత్సరాలు స్థిర నివాసం ఉంటే
ఆ 12 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ యొక్క అన్ని ప్రూఫ్స్ చూపించి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశము, వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానం అన్ని చూసి వాళ్ళకి గవర్నమెంట్స్ నామ్ ప్రకారము భారతదేశ పౌరసత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి టెరిటరీస్, అంటే భూభాగాలని కలుపుకోవడం ద్వారా వచ్చేటువంటి పౌరసత్వం. ఇప్పుడు మనము భారతదేశం భూభాగం అంటే అవుట్ సైడ్ ఏదైతే భూభాగాన్ని మన భారతదేశంలో కలుపుకుంటామో అప్పుడు ఇది మనకు ఆర్టికల్ 2 చెప్తుంది కదా. సో అప్పుడు ఆ భారతదేశం మన భూభాగంలో కలుపుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి భారతదేశ భూభాగం ఇవ్వబడుతుంది. సో ఈ విధంగా సిటిజన్షిప్ యాక్ట్ లో కొన్ని సెక్షన్ వైజ్ గా డివైడ్ చేసింది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశ పౌరసత్వం ఇవ్వచ్చు, కొన్ని తీసేయాల్సినవి కూడా ఉన్నాయి. అంటే తీసేయడం కూడా ఎలా జరుగుతుంది అని అంటే వాళ్ళంతటా వాళ్ళు భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవచ్చు, లేదా వాళ్ళు వేరే దేశ పౌరసత్వాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ పౌరసత్వం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే భారతదేశంలో 2 పౌరసత్వాలు యాక్సెప్ట్ చేయదు. అంటే నీకు అమెరికా పౌరసత్వం ఉండి భారతదేశ పౌరసత్వం కూడా ఉండాలి అంటే ఒప్పుకోదు. అయితే అక్కడన్నా ఉండు, అయితే ఇక్కడన్నా ఉండు, అట్లా ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది. ద్వంద్వ పౌరసత్వం మన దగ్గర, డ్యూయల్ సిటిజన్షిప్ మన దగ్గర లేదు. మూడోది వచ్చేసి డైరెక్ట్ గా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా, మనము భారతదేశానికి ఏదైనా ముప్పు కల్పించినా, మనము ఎటువంటి నేరానికి పాల్పడినా, ఎటువంటి టెర్రరిస్ట్ దానికి వాళ్ళని కూడా భారతదేశ పౌరసత్వం రద్దు చేసేటువంటి అవకాశము సిటిజన్షిప్ యాక్ట్ లో ఉంది. ఇది మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 వచ్చేసి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పౌరసత్వము. ఓకేనా? థ్యాంక్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.